ఒడిశా కోరమండల్ ఎక్స్ప్రెస్ న్యూస్ గురించి మరవక ముందే ఇండియాలో మరో ట్రైన్ యాక్సిడెంట్. ఒక మనిషి చనిపోవడం అంటే ఒక్క ప్రాణమే పోయినట్లు కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడ్డట్లే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్. దీని గురించి మీరు న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అసలు ఈ ట్రైన్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అసలు ఇండియాలో ఎందుకు ఇన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి? ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ కి ఎవరు కారణం? ఇండియన్ రైల్వేస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇండియాలో ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అసలు ఆంధ్రప్రదేశ్ లో ట్రైన్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? దానికి కారణం ఎవరు? ఇది టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూనా లేకపోతే హ్యూమన్ ఎర్రరా? విజయనగరంలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో ఇప్పటికీ 14 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. కొత్త వలస సమీపంలోని కాటుకాపల్లి అరుమండల స్టేషన్ మధ్య భీమిలేకి దగ్గరలో జరిగింది ఈ రైలు ప్రమాదం. విశాఖపట్నం నుండి పలాస వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ 29 అక్టోబర్ సండే రోజు సాయంత్రం 6 గంటల సమీపంలో కొత్త వలస రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయింది. సిగ్నల్ రాకపోవడంతో నెమ్మదిగా వెళ్తూ ఉంది. అయితే ఇంతలోనే విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ ట్రైన్ కొత్త వలస రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యింది. ఈ రాయగడ ప్యాసింజర్ ట్రైన్ సిగ్నల్ లేనప్పటికీ అదే పట్టాలపైన వేగంగా వచ్చి నెమ్మదిగా వెళుతున్న ఈ పలాస ప్యాసింజర్ ట్రైన్ ని వెనక నుండి ఢీకొట్టింది. అసలు సిగ్నల్ అనేది రాకపోతే ట్రైన్ నెమ్మదిగా అయినా వెళ్ళాలి లేదా అక్కడే ఆగిపోవాలి. కానీ ఈ రాయగడ ఎక్స్ప్రెస్ మాత్రం వేగంగా ప్రయాణించింది. అది కూడా అక్కడ 3 వేరు రైల్వే ట్రాక్స్ ఉన్నప్పటికీ పలాస ప్యాసింజర్ ట్రైన్ వెళ్లే ట్రాక్ లోనే రావడం, దానిని వెనకాల నుండి ఢీకొట్టడం వలన పలాస ప్యాసింజర్ ట్రైన్ యొక్క వెనక భాగం 2 బోగీలు, రాయగడ ఎక్స్ప్రెస్ యొక్క కొన్ని బోగీలు పూర్తిగా క్రాష్ అయిపోయాయి. మిగతా కొన్ని బోగీలు పక్కన ట్రాక్స్ లో వెళుతున్న గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టడంతో ప్రమాదం మరింత పెద్దగా అయ్యింది. అయితే ఇప్పుడు దీనికి కారణం ఎవరు? మనకి క్లియర్ గానే తెలుస్తుంది, ఇది పక్కా హ్యూమన్ ఎర్రర్ అని. అయితే మన ఇండియాలో ఉన్న రైల్వే టెక్నాలజీ ఎందుకు పనిచేయలేదు? అసలు మన ఇండియాలో ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ ఆపడానికి ఎలాంటి టెక్నాలజీని వాడుతున్నారు? కవచ్. ఇదొక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ట్రైన్స్ ఒకదానితో ఒకటి కొలైడ్ అవ్వకుండా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్. ఇది హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ ద్వారా పనిచేస్తుంది. ఒకవేళ లోకో పైలట్ ట్రైన్ ని హ్యాండిల్ చేయలేనప్పుడు ఈ కవచ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా బ్రేక్స్ ను యాక్టివేట్ చేస్తుంది. దీనికోసం RFID ట్యాగ్స్ ను స్టేషన్ యార్డ్స్ లో ఇన్స్టాల్ చేస్తారు. ఇవేం చేస్తాయంటే ఏ ట్రాక్స్ పై నుండి ఏ ట్రైన్స్ వస్తున్నాయో గమనిస్తాయి. ఒకవేళ ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్స్ వస్తున్నాయంటే ఈ సిస్టమ్ అలర్ట్ అయ్యి ఈ 2 ట్రైన్స్ ను ఆపేస్తుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ కవచ్ సిస్టమ్ అతి తక్కువ బడ్జెట్ లో ఇండియాలోనే తయారు చేయబడింది. అంతేకాదు దీనిని టెస్ట్ చేయటానికి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఒక ట్రైన్ లో ఉంటే, ఇంకొక ట్రైన్ ఇంజిన్ లో రైల్వే బోర్డ్ చైర్మన్ ఉండి దీనిని లైవ్ లో టెస్ట్ చేశారు. దీనికి డ్రైవర్ సహాయం లేకుండానే ఈ కవచ్ సిస్టమ్ ఎదురుగా వస్తున్న 2 ట్రైన్స్ ను 380 మీటర్స్ డిస్టెన్స్ లో 2 ట్రైన్స్ కొలైడ్ అవ్వకుండా ఆపేసింది. అంతేకాదు ఇలా ట్రైన్స్ ట్రాక్స్ పైన ఆగి ఉన్నప్పుడు వెనక నుంచి మరో ట్రైన్ రాకుండా 5 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ట్రైన్స్ ను కవచ్ సిస్టమ్ ఆపేస్తుంది. సో ఇదొక ఇండియన్ మేడ్ వండర్ఫుల్ టెక్నాలజీ అనే చెప్పుకోవచ్చు. దీనిని 2012 లో డెవలప్ చేశారు. అంతేకాదు దీనిపై వికారాబాద్, హైదరాబాద్ లోనే చాలా రోజులు ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అయితే ఈ కవచ్ సిస్టమ్ ని ప్రతి కిలోమీటర్ కు ట్రాక్స్ కు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సౌత్ సెంట్రల్ రైల్వేస్ అన్నిట్లో కవచ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయ్యి ఉంది, కానీ నేషనల్ వైడ్ గా అయితే ఇంకా జరగలేదు. స్పీడ్ గా చేయడం అనేది కూడా అంత సాధ్యమైన పనేమీ కాదు. ఎందుకంటే రైల్వే టెక్నాలజీ రిపోర్ట్స్ ప్రకారం అమెరికా, చైనా, రష్యా తరువాత అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశం ఇండియా వరల్డ్ వైడ్ గా 4th ప్లేస్ లో ఉంది. ఈ రైల్వే నెట్వర్క్ ఎంత పెద్దదంటే ట్రైన్ పట్టాలను భూమిపై చాపలా పరిస్తే భూమి మొత్తాన్ని 2 సార్లు చుట్టవచ్చు. మన ఇండియన్ రైల్వే నెట్వర్క్ అంత పెద్దదన్నమాట. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కవచ్ సిస్టమ్ ఇదంతా బానే ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ట్రైన్ యాక్సిడెంట్ ని ఎందుకు ఆపలేకపోయింది అని. ఇక్కడ సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ అలమండ రైల్వే స్టేషన్ లో సిగ్నల్ రానప్పుడు ట్రైన్ అనేది కేవలం 15 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లవలసి ఉంటుంది. దీనిని పలాస ట్రైన్ ఫాలో అయ్యింది, కానీ రాయగడ ఎక్స్ప్రెస్ యొక్క లోకో పైలట్ దీనిని ఫాలో అవ్వకుండా అతి వేగంతో ప్రయాణించడం వలన ఈ ప్రమాదం జరిగింది. ఇది లోకో పైలట్ యొక్క తప్పిదమనే చెప్పుకోవచ్చు.
కానీ లోకో పైలట్ 8 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ వల్ల 12 గంటల పాటు పనిచేయవలసి వస్తుంది. ఇండియాలో ఎన్నో రైల్స్ న్యూగా స్టార్ట్ అవుతూ ఉంటాయి, కానీ వాటిని నడిపేందుకు, వాటిని మెయింటైన్ చేసేందుకు కావలసిన సిబ్బందిని మాత్రం రైల్వే డిపార్ట్మెంట్ రిక్రూట్ చేసుకోదు. వాటికి రైల్వే డిపార్ట్మెంట్ లో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంది, కానీ వాటిని భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగస్తులనే ఎక్స్ట్రా అవర్స్ పనిచేసేలా చేస్తున్నారు. మీరేమంటారు? కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలపండి. మీకు ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, ఇంకా ఈ కవచ్ సిస్టమ్ అంతటా ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా, ఒకవేళ లోకో పైలట్ నిద్రపోతే ఎలాగా అని. అందుకే ట్రైన్స్ లో 2 లోకో పైలట్స్ ని ఉంచుతారు. ఓకే, కానీ 2 లోకో పైలట్స్ నిద్రపోతే ఎలాగా అని డౌట్ వచ్చిందా? అందుకే రైల్వే టెక్నాలజీ ఒక సిస్టమ్ ని కనిపెట్టింది. దాని పేరే డెడ్ మ్యాన్స్ లివర్. ఇది ఒక బజర్ బటన్ లాంటిది. ప్రతి 60 సెకండ్స్ కి ఒకసారి మోగుతూ ఉంటుంది. దీనిని డ్రైవర్ నొక్కడమో లేకపోతే డ్రైవర్ ట్రైన్ లో ఎలాంటి యాక్టివిటీ అయినా చేసినా, ఎలా అంటే బ్రేక్స్ వేయడం గానీ, స్పీడ్ పెంచడం గానీ, తగ్గించడం గానీ, ఇలా ఏది చేసినా కూడా ఈ బజర్ అనేది మోగదు. ఒకవేళ డ్రైవర్ నుండి ఎలాంటి యాక్టివిటీ లేకపోతే ఏదో ప్రాబ్లం ఉందని ఆటోమేటిక్ గా ఇంజన్ ని ఆపేస్తుంది. దీనికోసం ఈ బజర్ అనేది 8 సెకండ్స్ టైం ని ఇస్తుంది. ఒకవేళ బటన్ నొక్కకపోతే ట్రైన్ ఆగిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ని స్టేషన్ మాస్టర్ కి పంపుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే GPS తో కనెక్ట్ అయి ఉంటుంది. ట్రైన్ ఎప్పుడైతే సిగ్నల్ దాటేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా రైల్వే సర్వర్ లోకి అప్లోడ్ అవుతుంది. ఒకవేళ రెడ్ సిగ్నల్ జంప్ చేసినా కూడా ఈ ఇన్ఫో సర్వర్ కి వెళ్తుంది. సర్వర్ GPS కి కనెక్ట్ అయి ఉండటం వలన ఆటోమేటిక్ గా బ్రేక్స్ పడిపోతాయి, ట్రైన్ ఆగిపోతుంది. అలాగే మీరెప్పుడైనా గమనించారా, ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు అనిపిస్తుంది కదా, ఇన్ని ట్రాక్స్ ఉన్నాయి, ఏ ట్రైన్ ఏ ట్రాక్ లో వెళ్లాలో ఎలా తెలుస్తుందో అని. అందుకే దీనికి కూడా ఒక సిగ్నల్ అనేది ఉంది. దానిని హోమ్ సిగ్నల్ అంటారు. 300 మీటర్స్ కి ముందే ఇది లోకో పైలట్ కు అలర్ట్ ని పంపుతుంది. అందులో ట్రైన్ ఏ రూట్ లో వెళ్లాలో వైట్ లైట్ రూపంలో కనిపిస్తుంది. సో హోమ్ సిగ్నల్ ని ఫాలో అయితే చాలన్నమాట. కానీ 2003 నుండి జరిగిన ట్రైన్ యాక్సిడెంట్స్ లో ఎక్కువగా పట్టాలు తప్పి జరిగిన ట్రైన్ యాక్సిడెంట్సే ఎక్కువ. దీనిని టెక్నికల్ గా రైల్ ఫ్రాక్చర్ అంటారు. రైల్ ట్రాక్స్ ని స్ట్రాంగ్ మెటీరియల్ ఐరన్ తో తయారు చేస్తారు, కానీ హెవీ టెంపరేచర్ వల్ల ఒక్కోసారి పట్టాలు ఎక్స్పాండ్ అవుతాయి. వీటి వల్ల జాయింట్స్ ఫెయిల్ అవుతాయి. అంతేకాదు ఒక్కోసారి ట్రాక్స్ బ్రేక్స్ ని వెల్డింగ్ చేస్తారు. అది సరిగ్గా చేయకపోయినా లేదా ట్రాక్స్ ని కనెక్ట్ చేసేటప్పుడు బోల్ట్స్ ని యూజ్ చేస్తారు. అవి ఏమాత్రం లూజ్ గా ఉన్నా కూడా ట్రైన్ వేగానికి ఇవి పక్కకు తప్పిపోవడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మన ఇండియాలో ఇలాంటి రైల్ యాక్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుకుందాం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపించిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపిస్తే టిప్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్